ఆటో డ్రైవర్ల భిక్షాటనను ఆటో డ్రైవర్ల ఐక్యత ఆటో డ్రైవర్ల ఐక్యత మహాలక్ష్మి పథకాన్ని వెంటనే మహాలక్ష్మి పథకాన్ని వెంటనే ఆటో డ్రైవర్ల ఐక్యత ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు బతుకులు బాగుపడతాయని అనుకున్నాము. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఆగమైపోయారు. ఎట్లా అంటే గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఓలా ఊబర్ బైకులను తీసుకొచ్చి ఆటో డ్రైవర్లను నట్టేయడం ఉంచినారు. ఆటో డ్రైవర్ ఉపాధి లేక ఆటో డ్రైవర్లు అందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ సహాయం చేసే పరిస్థితి పక్కన పెట్టేసి ఏదో కట్టుతుట్టుగా 400 రూపాయలు సంవత్సరానికి ట్యాక్సీ మాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత ఓలా ఊబర్ బైకులో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఆటో డ్రైవర్లను నట్టేయడం ఉంచారు. ఒక్క డ్రైవర్ కూడా ఓలా ఊబర్ బైకులు వచ్చిన తర్వాత ఆటోలో కూర్చున్న పరిస్థితి లేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి ఇంకా డబల్ ఇబ్బంది గురి చేశారు. అట్లా ఓలా ఊబరు ఈ ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు తెలంగాణలో ఒక 100 రూపాయలు సంపాదించుకున్న పరిస్థితి లేదు. ఆటోలో పెట్రోల్ పోసుకుందామన్నా చేసి పెట్రోలు డీజిల్ పోసుకొని అనిపిద్దామన్నా ఒక 100 రూపాయలు చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి గత ప్రభుత్వం అలాగే చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఇలాగే చేసింది. కాబట్టి మేము ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని పద్ధతితో ఈరోజు మా నిరసన భిక్షాటన చేస్తున్నాం. భిక్షాటన చేస్తే కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో భిక్షాటన చేద్దామంటే కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఆటో డ్రైవర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఇప్పటివరకు హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి సంవత్సరానికి 12,000 రూపాయలు అది నెరవేర్చాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఇన్సూరెన్స్ రేటు తగ్గించాలి. కాబట్టి ఈ మొత్తము రాష్ట్ర ప్రభుత్వం చేసినంత వరకు మా తెలంగాణ ఆటో డ్రైవర్ల ఐకాస పక్షాన రోజు ఒక కార్యక్రమం తప్పకుండా చేస్తాము. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కన్ను తెరిచి ఆటో డ్రైవర్ల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించామని రాష్ట్ర ప్రభుత్వం